ప్రతిసారి ఏమవుతుందంటే ఇవాళ కూడా మధ్యాహ్నం నుంచి ఇవాళ ఈ ఓటర్లకు సంబంధించి అక్రమాలకు సంబంధించి ఈ డిబేట్ ఉందనే ఒక ప్రోమో స్టార్ట్ అయిన తర్వాత ఇక ఇందాక చెప్పారు. ఇప్పుడు బ్రేకింగ్స్ వస్తూ ఉన్నాయి. ఎవరినో ఎక్కడో ఒక చోట ఎంఆర్ఓని సస్పెండ్ చేసాం, ఇంకో చోట ఆర్ఐని సస్పెండ్ చేసాం, ఏదో రకరకాలుగా. దీని అందుకే అంటున్నా, ఇది తెలుసు నాకు ఈ సస్పెన్షన్లు చేస్తారనేది ముందు నుంచే కొంత అనుమానం ఉంది. సస్పెన్షన్లు ఏంటండి రావు గారు? ఇంత దారుణమైన ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా పవర్ఫుల్ ఆయుధం అని అంటాం మనం. సరే, ఓట్లు కొంటున్నారు, అమ్ముతున్నారు, అది వేరే విషయం. దాని గురించి దాన్ని మనం ఇది కాదు. కానీ ఇంత భయంకరంగా ఓట్లని మ్యానిపులేట్ చేస్తూ ఉంటే, ఉన్నవాళ్ళ ఓట్లు తీసేస్తూ ఉంటే, లేని వాళ్ళ ఓట్లు జాయిన్ చేస్తూ ఉంటే, రాజకీయ పార్టీల్లో వాళ్ళు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ స్వలాభం కోసం స్వార్థంతో ఏదో చేశారనుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులు చేయకూడదు కదా. చేసిన వాడు సస్పెండ్ అవ్వడం ఏంటి? కఠినమైన శిక్ష అంటే మొత్తం ఉద్యోగం పీకేస్తే కదా ఇంకొకటి చేయకుండా ఉంటాడు. రావు గారు, ఈ మినేస్కి అంటే దీనికి ముగింపు లేదు. ఏపీలోనేనండి మరీ ఎట్లా దారుణంగా తయారైందంటే, వేలకు వేలు ప్రతి కాన్స్టిట్యూన్సీలో 20,000, 30,000, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా 50,000 అని. ఒక్క నియోజకవర్గంలో 50,000 ఓట్లు తారుమారు అయిపోయినాయి అంటే అది ఇంకేం జరుగుతుంది? అందులో 20-30% పోలింగ్ జరిగిన పోలైనా కూడా రిజల్ట్ మారిపోతుంది. ప్రజల అభిప్రాయానికి భిన్నంగా రిజల్ట్ వస్తుంది. రావు గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనేది ఈరోజు స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాలనేటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం అనేది జరుగుతుందా అని ప్రశ్నిస్తే మనందరికి తెలిసిన విషయం ఏంటంటే, అది అనివార్యంగా స్వయం ప్రతిపత్తి అనేటువంటి ఒక విషయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా దానికి ఉండాల్సినటువంటి విధులు, నిధులు అన్ని కూడా స్వయం ప్రతిపత్తి లేకుండా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఆధారపడడం అనేది ఇప్పుడు గత 70-60 ఎంతో కాలం నుంచి అనవాయితీగా నడుస్తాం. ఎప్పుడైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఆధారపడుతుందో, ఆ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఇండిపెండెంట్ గా వ్యవహరించాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ గా ఆ సమయంలో ఆ ఎన్నికల వాళ్ళ యొక్క డ్యూటీలో భాగంగా వాళ్ళు ఇండిపెండెంట్ గా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి లేకపోవడం అనేది ఇక్కడ మూల కారణంగా మనం చూస్తా ఉన్నాం. ఆ ఇండిపెండెంట్ గా వ్యవహరించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు కొమ్ముగాయడమో, లేకపోతే ఒక రకమైనటువంటి, అంటే మీరు అన్నారు ఇప్పుడే, ఎవరైనా అధికారి ఇలాంటి వైలేషన్ జరిగితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు, ఇప్పటి వరకు కొన్ని వందల ఎన్నికల నిఘా వేదిక తరఫున ఈ ఓటర్లు నమోదు పైన గత ఎంతో కాలం నుండి, గత 20 సంవత్సరాల నుండి ఎన్నో కేసెస్, ఎన్నో ఫిర్యాదులు మేము ఎన్నికల కమిషన్ చేసినప్పటికీ కూడా వారి మీద తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో ఎన్నికల కమిషన్ తరఫు నుండి ఎలాంటి ఒక వ్యవస్థ గాని, ఒక సంస్థ గాని లేకపోవడం అనేది మూల కారణంగా మేము చూస్తా ఉన్నాం. ఏంటంటే ఇలా ఎన్నికల ఏకమైనక సుల్తాన్ గారి లాగా ఒక ఎన్నికల సంస్థ పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ కంప్లైంట్స్ అన్ని కూడా చెత్తబుట్టలో పరేయడం జరుగుతా ఉంది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో, లేదా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఓటర్ల నమోదు జరిగిందో, అంటే డిసెంబర్ 9 తర్వాత, డిసెంబర్ 25 డెడ్ లైన్ తర్వాత 5వ తారీఖు ఈ లిస్టుల విషయంలో రావాల్సినటువంటి క్లారిటీ, ఆ క్లారిటీ విషయంలో ఇంకా ఈ అవకతవకలు ఉండడానికి కారణం ఏంటంటే, ఎవరైతే ఇలాంటి చర్యలకు ఓట్లు అనేటి నమోదు తర్వాత ఆ ఓటర్స్ వెరిఫికేషన్ గురించి కానీ, లేదా అపోజిషన్ పార్టీస్ కానీ ఇంకా దానికి ఎవరో మీకు టైం చూసి ఫోన్లు చేస్తున్నారు. హలో రావు గారికి ఎవరు ఫోన్లు చేయకండి డిబేట్ అయ్యేంత వరకు ప్లీజ్. జూమ్ డిస్టర్బ్ అవుతోంది. ఇప్పుడు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైనా కూడా వారి పైన కఠిన చర్యలు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇంకొకసారి ఆ ఆఫీసర్స్ భయపడతారు. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. ఎవరు తీసుకోవాలి చర్యలన్నీ? అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎలక్షన్ కమిషన్. ఆ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారుల మీద, కలెక్టర్స్ మీదనో, అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్, అక్కడ ఉన్న అబ్జర్వర్స్, వీళ్ళందరి మీద ఆధారపడాలి. వాళ్ళు ఖచ్చితమైనటువంటి
వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆ యాక్షన్ సంబంధించి అధికారి మీద ఈ తప్పుడు చర్యలు తీసుకున్నందుకు ఆయన మీద ఈ యాక్షన్ తీసుకున్నాం అన్నటువంటి ఒక చర్య ఉండుంటే ఇంకొకసారి ఇలాంటి చర్యలు పాల్పడడానికి ఎవరు కూడా భయపడతారు. కానీ అలాంటిది ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ లో ఎప్పటివరకు జరగలేదు, చేయడం లేదు. మహా అయితే తీసుకుపోయి ఎలక్షన్ అయిపోయేదాకా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇంకో సెంటర్లో వేస్తారు, లేదా ఏదో సస్పెండ్ చేస్తారు, ఎలక్షన్ అవగానే మళ్ళీ పోస్ట్ ఇస్తారు. అలా చేస్తే వాళ్ళు ఎందుకు భయపడతారు సార్? ఎందుకంటే అంతకంత లాభం జరుగుతుంది కదా, రాజకీయ పార్టీల నుంచి లక్షలు లంచాలు వస్తాయి కాబట్టి అవి ఏమైతుంది, మహా అయితే 2 నెలలు పోతాం అంతే కదా అనుకుంటున్నారు. అసలు మొత్తానికి పీక్ అవతల ఇప్పుడు ఒకటండి, ఒక ఓటు మాయం చేసే అధికారం అంటే ఒక హత్య చేసినట్టే లెక్క, అంతే కదా సార్ రావు గారు? కానీ ఆ సెన్సిటివిటీ ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఆ సెన్సిటివిటీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఇప్పుడున్నటువంటి యంత్రాంగం, అధికార యంత్రాంగము, అధికారులలో ఆ సెన్సిటివిటీ ఉందా? లేదు. ఓటర్లు గీ పెట్టుకోవడం, ఎన్నికల సమయంలో పోయిన ఓటర్లు వెళ్ళిపోయిన అంటే వాళ్ళు పోలింగ్ బూత్ వెళ్తే గానీ చాలా విషయాలు బయటికి రాకపోవడం, వచ్చిన తర్వాత ఆ ఓటరు భంగపోవడం తప్పితే ఖచ్చితంగా ఇలాంటివి వాటి మీద చర్య తీసుకునే పరిస్థితి ఎన్నికల కమిషన్ లో లేదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అయితే స్వార్థ ప్రయోజనం కోసం వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి తంతు కంటిన్యూ అవుతుంది. దానివల్ల ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఇలాంటి ఓటర్ నమోదు అనేటువంటి విషయం గత 50-60 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మరీ ఈ డిజిటైజేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఈ అవకతవకలు ఎక్కువైపోయినాయి. డిజిటైజేషన్ వచ్చిన తర్వాత ఒక దగ్గర కూర్చొని చేయడం అనేటువంటి, అంటే సంబంధం లేని వాళ్ళు ఎంట్రీ చేయడం, వాళ్ళ యొక్క రాంగ్ ఎంట్రీస్ చేయడము. అసలు కాదండి, మనం అది మాట్లాడదాం రావు గారు, అది